అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈరోజు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ మీద పర్టికులర్గా ట్రేడింగ్ మీద మేడం కొన్ని డౌట్లు అడిగారు. సో యాజ్ యూజువల్ వీడియో ద్వారా చెప్తే అందరికీ ఉపయోగపడతాయని వీడియో చేస్తున్నాం. నమస్కారం రహిమ గారు. నమస్కారం. ఏంటి ఇప్పుడు మీరు ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ వీడియోలు చూసి ఏదో డౌట్స్ అడుగుతా ఉన్నారు, చెప్పండి. ఎందుకంటే ప్రజెంట్ యూత్ లో మెయిన్ ట్రేడింగ్ అనేది ట్రెండింగ్ లో ఉంది. బట్ రిస్క్ ఎటువంటి బేసిక్ నేర్చుకోకుండా వాళ్ళు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత ట్రేడింగ్ లో తప్పులు ఉన్నాయి, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని చాలా రూమర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. 100% ఫ్యాక్ట్ అది. నేర్చుకోకుండా వెళ్ళడం వల్ల మెయిన్ లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ ఎప్పటికీ అవ్వదు. దాని గురించి వివరంగా చెప్తారని మిమ్మల్ని. ఓకే, మీరు ముందే చెప్పారు, ఏది స్టాక్ మార్కెట్లో వచ్చి నేర్చుకునే లోపలే నష్టపోతున్నారు, 190 మంది డబ్బంతా పోగొట్టుకుని ఇది అవుతున్నారు కదా. సో అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, నేర్చుకోవడానికి అసలు ఏం నేర్చుకోవాలి, ఎంత టైం పడుతుంది, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మీరు అడిగిన బేసిక్ అది. సో ఇప్పుడు ముందు దానికి నా జర్నీ చెప్తాను. నేను 1.5 year క్రితం స్టార్ట్ చేసి నేర్చుకోవటం, అది కూడా అందరికీ చెప్పడానికి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉండేది స్టాక్ మార్కెట్ మీద. ఎందుకని, నష్టాల కారణం, అందరికీ నష్టాలు వస్తున్నాయి, మనకు మాత్రం ఎందుకు వస్తాయి లాభాలు, మనం దాని జోలికి వెళ్ళకూడదనే ఇంప్రెషన్ నాది. అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మరి అందరూ అదే పనిలో ఉన్నారు కాబట్టి మనం ఎంతో కొంత దీన్ని కంట్రిబ్యూట్ చేయాలి, అందరూ ఎందుకు నష్టపోతున్నారో తెలుసుకుని మనం ఏం చేయాలనేది చెప్తే బాగుంటుంది కదా అనిపించింది, నేర్చుకున్నాను. అయితే మేము ఎదుటి వాళ్ళకి చెప్పడానికి చాలా నేర్చుకోవాలి కాబట్టి నాకు అంత టైం పెట్టింది. ఇప్పుడు మీరున్నారు, మీరు యూత్, ఇప్పుడు మీకు ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, డబ్బు కావాలి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అంతే కదా, ఒక ఇన్కమ్ సోర్స్ కింద మీరు ట్రేడింగ్ నేర్చుకుంటున్నారు, అంతేగాని 10 మందికి చెప్పడానికి కాదు కదా. సో మీకు ఇంత టైం అక్కర్లా. సో స్టెప్ బై స్టెప్ నేను 4 స్టెప్పులు చెప్తాను. ఈ 4 స్టెప్పుల్లో 1 monthలో నేర్చుకోవచ్చు. ఈ 1 monthలో నేర్చుకున్నది 3 months పేపర్ ట్రేడింగ్ చేయాలి. ఎందుకని డబ్బు పెట్టకూడదు. ఎందుకని, ఇనీషియల్గా స్టాక్ మార్కెట్ అనేది బాగా కాంప్లికేటెడ్గా కనపడుతుంది. సో అందువల్ల ఏంటంటే తప్పులన్నీ అప్పుడే చేస్తాం, నేర్చుకునేటప్పుడే తప్పులు చేస్తాం, తప్పులు చేసినప్పుడు నేర్చుకునేటప్పుడు డబ్బులు పోతాయి. సో ఆ పోయేది మిస్టేక్స్ అన్నీ మనం పేపర్ ట్రేడింగ్లో చేయాలి, చేసి రియల్ మనీతో చేసేటప్పటికి పెర్ఫెక్షన్ రావాలి, మిస్టేక్స్ చేయకూడదు. బిఫోర్ వీడియోలో చెప్పారు పేపర్ ట్రేడింగ్ ద్వారా మనం బేసిక్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే మనం స్టెప్ వన్ ఏంటంటే, ముందు సరే ఆప్షన్స్ ఫ్యూచర్స్ గురించి బేసిక్ ఒక వీడియో ఇస్తాం, ఆ వీడియోలో అంత అర్థం అవుతుంది. రెండోది ఏంటంటే ఆప్షన్ చైన్ అనేది ఒకటి, దాని మీద మనకి పట్టు రావాలి. ఆప్షన్ చైన్లో ఏముంటుంది అంటే స్ట్రైక్ ప్రైసు, ప్రీమియము, గ్రీక్స్ అని ఉంటాయి, డెల్టా, థీటా, గామా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నేర్చుకోకర్లేదు మనకు. కాబట్టి డెల్టా చాలా ఇంపార్టెంట్, థీటా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ వివరంగా చెప్తాం. తర్వాత ముందు ఆప్షన్ చైన్ అనేది మనకు తెలియాలి, దాని బేసిక్. తర్వాత అదైన తర్వాత మనకి ఏంటంటే ఆర్డర్లు పెట్టడం, ఆప్షన్ చైన్లో మనం సెలెక్ట్ చేసిన స్ట్రైక్ ప్రైస్ని ఆర్డర్ పెట్టడం రావాలి. అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్డర్లు పెట్టడం, కొనటం, అమ్మటం ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి. దానికి కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి, ఇందులో మనం వీడియోలో డిస్కస్ చేయక్కర్లేదు. బట్ అవి గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఆర్డర్లు పెట్టడం ఒకటి, ఆప్షన్ చైన్ ఒకటి, రిస్క్ మేనేజ్మెంట్ ఒకటి, తర్వాత ఇప్పుడు ఇది పేపర్ ట్రేడింగ్ ఒకటి. పేపర్ ట్రేడింగ్లో ప్రాక్టీస్ చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే పేపర్ ట్రేడింగ్లో చేసేదానికి ఒక స్ట్రాటజీ కావాలి. స్ట్రాటజీ ఏంటంటే, ఒక సింగిల్ ఆర్డర్ పెట్టామనుకోండి, ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఏదన్నా నచ్చితే కొనుక్కుంటాం, లేదంటే అమ్మేస్తాం, తక్కువ కొని ఎక్కువ అమ్మితే లాభం. అలా కాకుండా స్టాక్ మార్కెట్ అనేది మూమెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏదో పెరుగుతుంది అనుకుంటే అది డామ్ అని పడిపోద్ది, లేదు సిచ్యువేషన్ ఎవరు కంట్రోల్ చేయలేదు, దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేం. సో అందువల్ల ఏంటంటే మనం ఏదో బియ్యం కొన్నట్టు, పప్పులు కొన్నట్టు, టీవీ కొన్నట్టు ఏదో ఒకటి కొంటే కుదరదు. స్టాక్ మార్కెట్లో ఏంటంటే హెడ్జింగ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. మీరు ఏ ఆర్డర్ పెట్టినా కూడా ఆర్డర్ పెట్టే ముందు ఈ ఆర్డర్ పెట్టినందువల్ల మ్యాక్సిమం ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనకి మ్యాక్సిమం వరస్ట్ కేసులో ఎంత లాస్ వస్తుంది తెలిసే విధంగా మనం హెడ్జింగ్ పెట్టుకోవాలి. హెడ్జింగ్ అనేది ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్, మీకు తర్వాత వస్తాయని, బట్ గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు నేర్చుకోవడానికి 1 month 1 monthలో ఇదంతా నేర్చుకుంటే మీకు 3 months పేపర్ ట్రేడింగ్ చేస్తే మీకు నష్టపోయే అవకాశాలు చాలా చాలా తక్కువ. మనకి ఇంకోటి ఏంటంటే గ్రీడ్
గ్రీడ్ అంటే స్టాక్ మార్కెట్ అత్యాశ ఉండకూడదు. అత్యాసం ఉండకూడదు. స్టాక్ మార్కెట్లో వచ్చే వాళ్ళందరూ కూడా నాకు 1 monthలో డబుల్ అయిపోతుంది అంటారు, ఒకళ్ళు 1 yearలో డబుల్ నేను అయిపోతుంది ఇప్పుడు అంటారు యూత్ అదే కదా, So, రూపాయి పెడితే 10 రూపాయలు రావాలి, అంటున్నారు. 100 రూపాయలు రావాలి అన్న. అంటారు. సో ఆ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటంటే మనం ఎంతసేపు ఒక 2 రూపాయలు వడ్డీ నాకు మినిమం వస్తే చాలు, అంతకంటే ఎక్కువ వస్తే బోనస్. సో మన స్ట్రాటజీలు మన వడ్డీ కన్నా లాభం ఒక బిజినెస్ లాగా చేయాలన్నమాట, ఒక బిజినెస్ లాగా చేయాలి. రొటేషన్ లాగా సో ఉంది. ఇవన్నీ కూడా మనం తెలియజెప్తాం. టోటల్గా మన సర్వీస్ అంతా ఫ్రీ, ఆన్లైన్, ఎవరు కూడా ఇక్కడ రావక్కర్లేదు, ఫోన్లోనే చెప్తాం. మనకి ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాం. సో అందరికీ కామన్గానే నాలెడ్జ్ షేరింగ్ చేస్తున్నాం. సో అందువల్ల ఏంటంటే మనం ఓన్లీ థింగ్ ఏంటంటే కంగారు వద్దు, ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ నాలెడ్జ్. Yes. మనం ఈ రోజు నేర్చుకున్నది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్ అనేది ఏంటంటే ఉన్న బిజినెస్లన్నిటిలోకి కూడా ట్రాన్స్పరెంట్గా జరిగే బిజినెస్ స్టాక్ మార్కెట్, నా అబ్జర్వేషన్ ప్రకారం. Okay. సో అందువల్ల ఏంటంటే టోటల్ కంట్రోల్స్ ఉన్నాయి, ఎవరు ఎవరిని మోసం చేయడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ అనమాట. ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా సెబీ వాళ్ళు దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏదో స్పెషల్ ఫండ్ ఏదో పెట్టుకున్నట్టున్నారు. అందువలన సేఫ్, ఒక బిజినెస్ లాగా చేసుకోవడానికి. ఇందులో ఇది గ్యాంబ్లింగ్ లాగా చేయకూడదు. గ్యాంబ్లింగ్ లాగా చేసి ఎక్కువ మంది చేస్తున్నారు, అందుకనే నష్టపోతున్నారు. సో ఈ పాయింట్స్ చాలా కాల్స్ కూడా వస్తున్నాయి, ఇలా ఇంత అంటే వాళ్ళే చేసి పెడతాము, వాళ్ళే చేసి పెడతా దానికి ఉంటారు. ఇంత పర్సెంటేజ్ కమిషన్ సో తీసుకుంటాము. అవన్నీ మనం నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకని ఇది Yes. ఒక రోజుతో పోయేది కాదు కదా, లైఫ్ లాంగ్ మన డబ్బులు ఉన్నంత వరకు పెడతానే ఉంటాం. సో మనం నేర్చుకోకుండా ఎవరి మీద ఆధారపడితే, ఇందాక చెప్పాను కదా, వాళ్ళు- రిస్క్ మేనేజ్మెంట్, ఆ చేసే రిస్క్ మేనేజ్మెంట్ వేరు, మీ రిస్క్ మేనేజ్మెంట్ వేరు. No. మీ డబ్బులు ఆయన చేతిలో పెడితే ఆయన తగ్గట్టు చేస్తాడు, సో మొత్తం జీరో చేస్తాడు. సో అందువల్ల పోయేది ఏంటంటే మన డబ్బే. పోయేది మన డబ్బు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా దీనిలో మీకు ఏం అర్థమైంది మన వ్యూవర్స్కి కొంచెం చెప్పండి సింపుల్గా. మినిమం బేసిక్ తెలుసుకొని మనం స్టార్ట్ చేయాలి. అది పేపర్ ట్రేడింగ్ ద్వారా మినిమం బేసిక్ ఏంటంటే మనం స్టార్టింగ్ ఆప్షన్ చైన్ గురించి కానీ, మనం ఆర్డర్ ఎలా పెట్టాలి, దానికి అడ్జస్ట్మెంట్స్ ఎలా, దాంట్లో స్ట్రాటజీస్, దానికి రిస్క్ మేనేజ్మెంట్ ఎలా అనేది చూసుకొని గుడ్ వీటిలన్నిటికీ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? 1 month, 1 month. పేపర్ ట్రేడింగ్ ఎన్నాళ్ళు చేయాలి? 3 months. 3 months. 3 months చేసిన తర్వాత మీ యొక్క మైండ్ సెట్ దీనికి సూట్ అయితే, అన్ని రిజల్ట్ బాగుంటే, అప్పుడు మనకి అప్పుడు మనం రియల్ మనీ ప్రాఫిట్ తోటి, రేంజ్ లో ఉంటే అమౌంట్ అప్పుడు కూడా ఒక మెంటర్ యొక్క సలహాలు తీసుకుని చేస్తూ ఉండాలి. డెఫినెట్లీ సార్, అంతే కదా. అంతే, ఒక మెంటర్ సో కంపల్సరీ ఇంత ఉండాలి. ఏంటంటే మనం అన్ని రూల్స్ ఫాలో అయితే సో సింపుల్, లేకపోతే టూ కాంప్లికేటెడ్, మనం అంతా కూడా మైండ్ పని చేయకుండా పోద్ది అనమాట స్టాక్ మార్కెట్లో. సో అందువలన ఈ విషయాలు అర్థం చేసుకుని మీరు రూల్స్ అన్ని పాటించమని, తర్వాత ఎవరో ఒకళ్ళు గైడెన్స్ తీసుకుని చేయమని కోరుకుంటూ, ఈ మీరు చక్కగా అందరికీ ఉపయోగపడే క్వశ్చన్స్ అడిగినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఐఎమ్ ధన్యవాదాలు. క్లోజింగ్ దిస్ వీడియో.